యోసేపుగా మిగిలేవాడు కాదు. దేవాది దేవుని యొక్క తండ్రిగా, మరి ముఖ్యంగా ఇక్కడ రాశాడు ద గార్డియన్ ఆఫ్ ద లార్డ్ అనేటువంటి మాట. ఇది వచ్చేది కాదు. ఇప్పుడు దేవుని బిడ్డ, నీ జీవితంలో ఘనమైన స్థితి రావాలన్నా, నీ జీవితంలో హెచ్చింపబడాలన్నా, దేవుడి నిన్ను అత్యుత్తమైనటువంటి స్థితిలో నిలబెట్టాలన్నా, నెంబర్ 1గా నువ్వు ఉండాలన్నా, నీ జీవితంలో నీ చిత్తం నెరవేరకుండా ఎవరి చిత్తం నెరవేరాలి? యేసుక్రీస్తు వారి లోకానికి వచ్చి తండ్రితో మాట్లాడాడంట. ఆయనను నా చిత్తం కాదు ప్రభువా, నీ చిత్తం. ఎంతమంది ఈ రోజున మన జీవితాల్లో మన చిత్తాలు కాకుండా మన తల్లిదండ్రుల చిత్తాలు నడుస్తాం? ఎంతమంది ఈ రోజున మన జీవితాల్లో మన సొంత ఆలోచనలు కాకుండా తల్లిదండ్రుల ఆలోచనలు నడుస్తూ ఉన్నాయి. మరి ముఖ్యంగా దేవుని యొక్క ఆలోచనలు నడుస్తూ ఉన్నాయి. ఇప్పుడు దేవుని బిడ్డలారా, యవనస్తులు, మరి ముఖ్యంగా సండే స్కూల్ పెట్టలు మీరు నేర్చుకోవాలి. తండ్రి చిత్తానికి లోబడేటువంటి కుమారులు కుమార్తెలుగా మీరు ఉండాలని దేవునికి సెలవిస్తాం. అప్పుడు ఏం చేయబడతామనంట? మనుషుల చేత కాదు, దేవుని చేత ఎన్నుకోబడతాం. మనుషుల యొక్క ఘనత కాదు, దేవుడు ఘనతనిస్తాడండి. దేవుడిని ఎన్నుకుంటాడు, ఘనమైన స్థితిలో నిలుస్తాడు. ఎప్పుడునంటే దేవుని మాట విన్నప్పుడు. ఇప్పుడు దేవుని బిడ్డలారా, ఎంత చక్కటి జీవితాన్ని యోసేపు కలిగి ఉన్నాడు. ఎన్నిసార్లు? 4 సార్లు మాట్లాడాడంట. ఎటు వెళ్ళమని, నేను వెళ్ళండి, నేను ప్రయాణం చేయను. ఏమంటే మీరు అనుకుంటారు వెళ్ళమంటే బ్యాగ్ చదువుకుని పొద్దునకి వెళ్ళిపోయినట్టు. అది కాదు జీవితం. ఏమంటే భార్యని వేసుకెళ్ళి